చెప్పాను క్లియర్గా. అయితే ఫస్ట్ ఏమంటారు అంటే ఫస్ట్ కొన్ని నేను లైవ్లోనే అన్ని పేర్లు రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిస్ కాకుండా నేను తీసాను. మీరు ట్రస్ట్ చేయండి, చూడండి. అండ్ లైవ్ పెట్టి మరి చేసినాను. అండ్ కట్ అయితే ఎక్కడ చేయలేదు. నేను ఒక కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు లైవ్ అని చెప్తున్నప్పుడు మీరు లైవ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి, చూడండి, మీకు కూడా తెలుస్తుంది కదా. అండ్ మోరోవర్ ఏంటంటే నాకు వీళ్ళెవరూ తెలియదండి. అండ్ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా మీకు ఒకటి చెప్తానండి, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా కామెంట్ చేయలేదు. మాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే కామెంట్ చేసింది. తను కూడా మీకు చెప్పాను లాస్ట్ టైం, తిని మా ఫ్రెండ్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని. తను తప్ప నాకు ఎవరు సపోర్ట్ అనేది లేదు. సపోర్ట్ ఎవరు కామెంట్స్ చేయరు, మా ఇంట్లో వాళ్ళు కూడా. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. మీరు వాళ్ళ కామెంట్స్ కింద మీరు కూడా కనుక్కొని చేయండి, చూడండి. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. మీలాగే అందరూ కామెంట్ చేశారు, మీలాగే యూట్యూబ్ ఫ్యామిలీ వీళ్ళందరూ. సో మీరేంటి అంటే నా మీద డౌట్లు పెట్టుకోకుండా నాకు ఫేవర్గా ఉన్న వాళ్ళకే ఇస్తున్నాను అనుకోవద్దు. కంటిన్యూగా నేను పెడుతూనే ఉంటాను, కంటిన్యూస్గా మీరు ఫాలో అవ్వండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేసినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేస్తాను ఇంకొకసారి నుంచి, లైవ్ ఈ టైంకి ఉంటుందని చెప్పేసి. సో మీరు ఆ టైంకి లైవ్ అనేది మీరు ఏ టైం అనేది మీరు ఒకసారి నాకు మెన్షన్ చేయండి. ఎందుకంటే చాలామంది ఆఫీసెస్కి వెళ్తారు కదా. సో ఆఫ్టర్నూన్ టైం అయితే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైం అయితే ఈవినింగ్ టైం మనం లైవ్ పెట్టుకుంటాము. మీ కన్వీనియంట్ టైం మీరు నాకు మెన్షన్ చేయండి. ఎవరు ఎక్కువ టైము ఫ్రీక్వెంట్గా అంటే సేమ్ పోస్ట్ చేస్తారో మనము ఆ టైంకే మనం పెట్టుకుందాం. ఇప్పుడు 9 అనుకోండి, ఒక 10 మెంబర్స్ 9 కామెంట్ చేస్తారు, ఒక 10 మెంబర్స్ ఆఫ్టర్నూన్ కామెంట్ చేస్తారు. రెండు మిక్స్ చేసి ఏదో ఒక టైం నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.